హాయ్ ఫ్రెండ్స్, మన రాష్ట్రపతి భవన్లో ఉన్న కిచెన్ టన్నెల్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ టన్నెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి ఇక్కడ మొత్తం మనకు డీటెయిల్స్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 2003లో కట్టారు. 163 ఫీట్ల టన్నెల్ ఉంటుంది. రినోవేషన్ వచ్చేసి 2023 మార్చ్ నెలలో చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు లోపల ఏమేమి అప్డేట్ చేసారు దానికి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, టన్నెల్ ఎలా ఉంది. చుట్టుపక్కల ప్రదేశాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రపతి భవన్లో మనకు కనిపించడం జరుగుతుంది. ముందుగా ఇట్లా లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిన్నట్టయితే ఇక్కడ మనకు ఒక టన్నెల్ లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. మొత్తం లైటింగ్తోని మంచి పెయింటింగ్తోని సుందరీకరణ చేశారు. ఈ సుందరీకరణ మొత్తము మార్చ్ 2023లో చేయడం జరిగింది. ఇక్కడ మనకు శిలాపలక కూడా ఉంటుంది రాష్ట్రపతి గారిది. ఎప్పుడు చేసేదని మార్చ్ 22, 2023 వెనస్డే రోజు ఇది ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి లోపలికి ఒకసారి ఎంట్రీ అయినామంటే మంచి మన ఎలా అంటే గ్రామీణ వాతావరణం, భారతీయ సంస్కృతి మొత్తం ఉట్టి పడేటట్లు మొత్తం గ్రామీణ వాతావరణం అంటే వ్యవసాయము, ఇల్లు, చెట్లు, మంచి మంచి వాతావరణంలో మంచి లైట్లు, చుట్టుపక్కల వ్యవసాయము, మన భారతీయ సంస్కృతి ప్రాచీన పనులు కానీ, మన జీవన విధానం కానీ, మనం ఎలా ఉన్నాం అని టన్నెల్ మొత్తం మనకు ఒకసారి వెళ్ళకపోతే మనం ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లేట్ల రూపంలో కూడా మనకు కొన్ని మన గ్రామీణ వాతావరణాన్ని తీసుకురావడానికి కూడా వారు ప్రయత్నం చేశారు. చూసుకున్నది ఈ వీడియోలో చూడడం కాకుండా ఒక్కసారి మీరు రియల్గా వెళ్ళి విజిట్ చేయండి. ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ మనకు వింతగానే కనబడుతుంది. ఇక్కడ చూసిన ఇంకొకటి సేమ్ అలానే మొత్తం టనెల్ మొత్తంలో మొత్తం మంచి వాతావరణము మంచిగా ఉంటుంది. ఈ టనెల్ ఏంటంటే రాష్ట్రపతి గారు హైదరాబాద్కు విజిట్ చేసినప్పుడు ఈ టనెల్ నుంచే వారికి మెయిన్ హాల్కి లంచ్ అనేది లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఈ మెగా కిచెన్ ద్వారానే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ టన్నెల్ దానికోసమే రూపొందించడం జరిగింది. నేను లాస్ట్ 2 times విజిట్ చేశాను. ఎప్పుడంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు, అంటే ప్రతిభా పాటిల్ మేడం వారు ఉన్నప్పుడు విజిట్ చేశాను. అప్పుడు విజిట్ చేసినప్పుడు ఇంత అప్డేట్ ఏం లేదు, కానీ మామూలుగా వైట్ గోడ ఉండే. ఇప్పుడు మాత్రం ద్రౌపది మేడం వచ్చినప్పుడు 2023లో వెనస్డే రోజు ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. ఒక్కసారి టన్నెల్లో వచ్చినప్పుడు మ్యూజిక్ కూడా చాలా ఎంతో ఆహ్లాదకరంగా, మీకు ఆ మ్యూజిక్ కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు. ఒకసారి ఇక్కడ ఫొటోస్ చూసినట్టయితే అది ఎలా స్టార్ట్ చేశారు ఏంది, ద్రౌపది మేడం గారు వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఫస్ట్ సెకండ్ ఏం లేకుండానే కూడా మేడం గారు వచ్చి ఓపెన్ చేయడము, టనెల్ని రినోవేషన్ చేయడము, అక్కడే ఉండి పనులన్నీ చేయడము, చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బొమ్మలు వేయడం, ఎంతోమంది ఆర్టిస్టులు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో రాత్రులు శ్రమించి దీన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టెప్స్ నుంచి ఇట్లా మనము పైకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు కిచెన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి వాళ్ళు ఉన్నారు కదా, ఇదే అనమాట కిచెన్. ఇళ్ళకి వెళ్ళి మనకు వస్తుంది మెయిన్ హాల్లోకి మనకు కిచెన్ వస్తుంది. ఒకసారి ఇలానే చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఫిల్టర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది చూసినట్టయితే ఇంతకుముందు మనం ఇక్కడికి వెళ్ళినాం కదా, ఇక్కడికి వెళ్ళి అంటే టనెల్ మొత్తం కింద నుంచి అంటే ఈ వైట్ హౌస్ నుంచి మొత్తం వాళ్ళకి వెళ్ళి మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి మళ్ళీ కారు ఉన్న ప్లేస్కి మనం రావడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఇప్పుడు కొత్త ప్రతిష్ట ఏంటంటే చాలా వరకు చాలా అప్డేట్ చేయడం జరిగింది. ఫొటోస్ కానీ ఎంతో మంచి